మాణిక్యమ్మ గారు అత్తగారు వారి యొక్క ప్రథమ ఆదరణ కోరిక, అదే స్థుతి కోరిక కుటుంబ పరంగా. అలాగే మామగారు జోసఫ్ గారు, మేము మొదటి కోరికను జరిపించాం కానీ తర్వాత జరిపించలేకపోయాం. సరే, మామగారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ కలిపి ఈ స్థుతి కోరిక, జ్ఞాపకార్థ కోరిక అనేది జరుపుతున్నాం. ఎందుకంటే ఇద్దరు అంటే కుటుంబ నేపథ్యము నాన్న చెప్పాడు, వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తే కొంచెం చాలా బాధగా ఉంటుంది. అయినా కూడా ఈ ముగ్గురు మా నాన్నగారు, చిన్నాన్నగారు, అత్తమ్మ గారు దేవుని యొక్క ఆశీర్వాదం చేత, ఆయన యొక్క ఆశీస్సులతో అయిపించారు. ఇది వాస్తవం. సరే, రెండవది, తర్వాత కుటుంబము కట్టబడిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి వరం ఏంటంటే వాళ్ళ యొక్క అమాయకత్వం కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రార్థన కావచ్చు. ఇది వాళ్ళకు చాలా కంచుకోటగా, కాపరిగా పనిచేసింది. ఇక మూడవది ఏంటంటే వీళ్ళు ప్రేమ కలిగినటువంటి భార్యాభర్తలు, మాకు అత్త మామ, అమాయకులు, అలానే ప్రేమించే గుణం కలిగినటువంటి వాళ్ళు. సరే, ఏమైనా సంఘంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే ఎప్పుడు మనం మాట్లాడుకోలేము కూడా. ఇది క్రిస్టియానిటీలో, క్రైస్తవత్వంలో జ్ఞాపకార్థ కూడుకున్నటువంటిది ఇదే అన్నమాట. దేవుని మహిమపరుస్తూ ఇటువంటి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం కూడా వాక్యానుసారంగా ఉన్నటువంటి అంశమే. ఇదేమి వాక్యానికి భిన్నంగా లేదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. ఈ కార్యక్రమం ద్వారా మనము ఈ రెండు విషయాల్ని ఆచరించుకునే క్రమంలో మేము అందరినీ కూడా ఆహ్వానించాం. అయితే మా ఆశ ఏంటంటే సంఘమంతా కూడా ఒక క్రమంలోకి రావాలి. ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, అది ఏదైనా వివాహ కార్యక్రమానికి మనం ఎంత గొప్పగా ప్రయాసపడి, లేకపోతే సిద్ధపాటు కలిగి కుటుంబం అంతా కూడా కుటుంబ సమేతంగా హాజరవుతాం. ఇది ఎందుకంటే శుభకార్యమని కానీ, లేకపోతే ఏదైనా సంతోషంగా జరిగేటువంటి కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతో చేస్తుంటాం. అక్కడ కూడా మెసేజ్ ఏమైందంటే దేవుని వాక్యమే చెప్తాం. కుటుంబం కట్టబడే విషయం వాటికి సంబంధించి చెప్తాం. సమాజంలో మనము ఆచరించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకునే క్రమంలో సంఘమంతా కలిసి జ్ఞాపకం చేసుకోవాలి. సంఘమంతా కలిసి, సహవాసులంతా కలిసి, కుటుంబాలన్నీ కలిసి, ఇది అవసరం. నేను మొన్న పౌర్ణ అక్కడ కూడా ఒక మాట చెప్పాను. సంఘానికి అంతా కర్తవ్యం ఉంది. ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, మరి మామగారు కానీ, అత్తమ్మ గారు కానీ, లేకపోతే ఇంకా గతించినటువంటి కీర్తిశేషులుగా ఉన్నటువంటి ఎవరైనా కూడా మనం సంఘంగా, కుటుంబంగా, సహవాసులుగా అందరము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరచాలి. ఈ కర్తవ్యంలోకి ఈ సంఘం రావాలనేది నాకున్నటువంటి ఆశ. ఎందుకంటే ఇక్కడ మందిరము ఒకటి ఉంది, ఆ మందిరము నడుపుతూ ఉన్నారు. ఇక్కడ సంఘ కాపరి ఉన్నాడు. ఒక క్రమం అనేది ఈ సంఘానికి ఉంది. అయితే దాన్ని ఇంకా బలపడేదానికి ఇవన్నీ కూడా మన కుటుంబ కార్యక్రమాలు అయినప్పటికీ కూడా దేవుణ్ణి గణపరిచేటువంటి కార్యక్రమాలు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి కార్యక్రమాలు, దేవుని వాక్యము వ్యక్తపరిచేటువంటి కార్యక్రమాలు, మరి అటువంటి వాటిలో మనం అందరం కూడా పాల్గొంపు పొందాలనేది నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ ఒక్క రోజు, ఈ ఒక్క సమయాన్ని మనం కేటాయించలేమా? కేటాయించగలం. అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో
మనం అవసరమైనటువంటి మన సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటాం. ఎక్కడైనా ఏదైనా జాతర జరుగుతున్నా లేకపోతే ఇంకోటి ఏమైనా జరుగుతున్నా రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో అనుకోకుండానే అంతా ఇన్వాల్వ్ అయిపోతుంటాం. అలా ఉండకూడదు అనేది నాకున్నటువంటి ఆశ. ఏమైనా కూడా ఈ కార్యక్రమాన్ని జరిపేటువంటి క్రమంలో ఆశీర్వాదం ఫోన్ చేసి అడిగాడు, ఎలా చేస్తే బాగుంటుంది బావని ఆయనైతే సలహా అడుగుతాడు. సరే, ఏమైనా మనం సంఘంలో జరపాలి, మన కుటుంబం అక్కడ ఉంది, మనం అందరం కూడా అక్కడ ఈ మొదటి ఆదరణ కోడికను జరుపుదాం, ఆ విధంగా సిద్ధపడండి అని చెప్పి నేనైతే కొంచెం మ్యాండేట్గానే చెప్పాను. ఎందుకంటే ఇక్కడే జరపాలి, ఎందుకంటే ఆమెకున్నటువంటి ఆ యొక్క నమ్మకం కానీ సంఘం కానీ అంత ఇక్కడే ఉంది. మరి సహవాసులు ఇక్కడే ఉన్నారు, బంధువులు ఇక్కడే ఉన్నారు, రక్త సంబంధికులు ఇక్కడే ఉన్నారు. అందుకని ఇక్కడ జరిపితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో. దట్టు ఇంకోటి ఏంటంటే 12 సంవత్సరాలు అయిపోయింది మామగారు చనిపోయి. మేము అలా ఎక్కడ దాన్ని ఆ ఫస్ట్ సెరమనీ ఫస్ట్ ఆదరణ కూడిక జరిపాం. తర్వాత మళ్ళీ ఎక్కడ ఆయన గురించి జ్ఞాపకం చేసుకోలేదు. సరే, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కొంత వాక్య పరిచర్య చేస్తే బాగుంటుంది, ఇక్కడే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఎందుకు అంటే మన ఆత్మీయులు బలపడాలి, లేకపోతే మన సంఘం బలపడాలి, మనం ఒక క్రమంలోకి రావాలి. ఈ కార్యక్రమం ద్వారా అలా అటువంటి మెసేజ్ మన సంఘస్థులకి పెద్దలకి అందరికి కూడా అందించాలనేటువంటి ఉద్దేశం మాత్రమే దీంట్లో ఉంది. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అలానే మన సంఘ కాపరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా వీళ్ళు అమాయకులు, వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఈ కుటుంబం ఇంతవరకు దేవుని చేత ఆశీర్వదించబడిందని చెప్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.